ఇంకొక మాట 42వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వచనం. 42వ అధ్యాయం 16వ వచనం. వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చేది, వారు ఎరుగని త్రోవలను వారు నడిపిందును, వెలుగ్గాను నేను వారిని విడవక వారి ఎడల ఈ కార్యములను చేయుదును. గట్టిగా చప్పలు కూడా ఒకసారి ప్రభువుని మహిమపరచండి. విడువక దేవుడు ఏం చేస్తాడంట? ఇలాంటి కార్యాలు చేస్తాడంట. ఏం కార్యాలంటే అక్కడ రాయబడినటువంటి మాట, మునుపెన్నటికిని ఏంటంట ఎరుగనటువంటి మార్గములో దేవుడు ఏం చేయబోతున్నాడంట? నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. వారు ఎరగని త్రోవల్లో వారిని ఏం చేయబోతున్నాడు? నడిపించబోతున్నాడు. వారి ఎదుట చీకటిని ఏం చేస్తాడంట? వెలుగ్గాను, వంకరి త్రోవలను ఏంటంట? చక్కగాను చెయ్యుదురు. వినాలి, తల్లపైకి ఎత్తాలి. ఎరుగని త్రోవల్లో ప్రభు నడిపించబోతున్నాడు. ఎరుగనంటే ఇప్పటి వరకు నువ్వు ఎరిగిన మార్గం నడిచావు. దేవుడు ఏం చేయబోతున్నాడు ఇప్పటి నుంచి? అమ్మా, ఎరుగని మార్గములో ప్రభుని తీసుకెళ్ళబోతుంది. ఎంతమందికి ఉంది నన్ను నడిపించాలని వారు? వీరికి అందరికీ ఉంది. మరి దీంట్లో ఆయన ఎరగని త్రోవలో ప్రభు మనల్ని నడిపించినప్పుడు మనకు కొన్నిసార్లు కన్ఫ్యూజన్ వస్తుంది. కన్ఫ్యూజన్ అంటే అసలు ఈ త్రోవ సరైందా కాదా? తెలిసిన మార్గాలు అయితే మనకు ఒక అనుభవం ఉంటుంది, కానీ తెలవని మార్గాలు కూడా వెళ్తున్నా కొలది ఏం జరిగి చెప్పాలా, మనకు రకరకాల సందేహాలు వస్తాయి, రకరకాల పిరమిడ్ల అనుమానాలు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. ఏంటంటే ఈ ఎరుగని త్రోవల గుండా ప్రభు నడిపిస్తా అని చెప్పి అన్నాడు అని చెప్పి ఎరుగని త్రోవల గుండా మనం కొన్నిసార్లు ప్రభు తీసుకొని వెళ్తున్నప్పుడు ఏంటి నాకేంటి ఈ శ్రమలు అనేటువంటి ఆలోచనలు వస్తాయి. దాన్ని రెడీయా? నాకేంటి ఇబ్బందులు, నాకేంటి శోధనలు, నాకేంటి ప్రతికూలతలు, నాకేంటి యొక్క ప్రతిఘటనలని కొన్నిసార్లు ఎర్రగని త్రోవలు గుండా ప్రభుని తీసుకెళ్తున్నప్పుడు ఇలాంటి అనుభవాలు విశ్వాసి ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు గమనించండి పిరమిడ్లరా, నువ్వు నేను మనం అందరం కూడా రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది, అవుట్కమ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అవుట్పుట్ అంటే నువ్వు వెళుతున్న ఈ ఎరగని త్రోవల గుండా ప్రభు తీసుకెళ్తున్నప్పుడు దాని రిజల్ట్ అంటండి అమోఘంగా ఉండబోతుంది, అద్భుతంగా ఉండబోతుంది, నీకు ఆశ్చర్యాన్ని కలిగించబోతుంది. అది విడువగా చేస్తాడు నీ పట్ల. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అలా తీసుకెళ్ళినప్పుడు చీకటిగా ఉన్న ఆ త్రోవ సైతం వెలుగుగా మారిద్దంట. వంకరగా ఉన్న త్రోవలన్నీ కూడా చక్కపరచబడతాయి అని అంట. ఉదాహరణ మీకు అర్థం కావడానికి, మోషే ఉన్నాడు. మోషే దేవుడు నియమించుకున్నాడు. మోషే ఒక ప్లాన్ ఉందండి, ఒక పాత ఒక వే ఉంది. ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి? ఐగుప్తు నుంచి 6 లక్షల కాలు బలాన్ని అతడు కానానుకు తీసుకుని వెళ్ళటానికి, ఐగుప్తు నుంచి కానానుకు చిన్నగా వెళ్తేనేమో 40 రోజులు, కొంచెం స్పీడ్గా వెళ్తే 11 రోజులు ప్రయాణం. ఎక్కడికనమ్మా? కానానికి. కానీ ప్రభు చెప్పిన మాట ఏంది? మోషే, నాట్ యువర్ పాత్, నేను చెప్పే మార్గం ఏం చేయాలి వారిని, నేను చెప్పే మార్గం నడిపించమని చెప్పాడు. ఇప్పుడు మోషేకి వచ్చినటువంటి ఆలోచన చెప్పాలా అంటే, నేనే మంచిగా ఆలోచన చేస్తున్నాను అంటే ఇంకా 11 రోజులు వెళ్ళిపోతాం ఎక్కడికి అని అనుకున్న నా ప్లానింగ్లో స్లోగా వెళ్తే 40 రోజులు అవుతుంది. ఇంకా దేవుడు నేను చెప్పిన మార్గం నడిపించమని దేవుడు నాకు చెప్తున్నాడు కాబట్టి ఇంతకంటే సులభతరంగా ఉండదు అనుకున్నాడు. ఎవరైనా ఇంతకంటే వీలుగా ఉండదేమో, ఇంతకంటే తొందరగా వెళ్ళిపోతామేమో, ఇంకా 11 రోజులు కాదు 5 రోజుల్లోకే ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకున్నాడు, కారణకు అనుకున్నాడు. కానీ గమనించండి, దేవుడు తనకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చినప్పుడు ఆ క్రమంలో ముందు తీసుకెళ్తా ఉంటే అసలు దారే లేదు ఎవరికి పోవడానికి. దేవుడు నడిపించిన త్రోవలో నడిపించబడుతున్నప్పుడు అసలు ముందుకు పోవడానికి దారే లేదు. ఏమొచ్చిందంట? ఎర్ర సముద్రం వచ్చిందా లేదా? అప్పుడు మీరేమంటారు? మనం ఏమంటామంటే చంపడానికి ప్రభు ఈ మార్గం తీసుకొచ్చి అనుకుంటాం. మనం తీసుకెళ్తా అంటూ ముంచడానికే మనల్ని ప్రభు తీసుకొచ్చింది అనుకుంటాం. ఒకటి చెప్తున్నాను, దృష్టిలో పెట్టుకోండి. వాట్ ఎవర్ యూ ప్లాన్, వాట్ ఎవర్ యూ హ్యావ్, నీ కుటుంబం గురించి ఒక చక్కటి అవగాహన ఉంటుంది, ఓకే, దట్స్ ఫైన్. కానీ దానికంటే ద బెస్ట్ గాడ్ విల్ హ్యావ్ ఎ స్పెషల్ ప్లాన్ అబౌట్ యూ. మంచి ఆలోచనలు ప్రభు కలిగి ఉన్నాను నీ పట్ల, నీకంటే ఎక్కువగా గొప్పగా ఆలోచిస్తున్నాడు నిన్ను, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి గొప్పగా ఆలోచిస్తున్నాడు. కానీ ఎరుగని త్రోవల గుండా వారు నడిపించబడుతున్న ముందు దారి కనపడలే. కానీ పిరమిడ్లారా, మోషే చెప్పిన మాట ఏం చెప్పాలా? మోషే, నాకు తెలవదని కాదు ఈ మార్గంలో ఏముంటుందని,
ఎర్ర సముద్రం నాకు తెలవదని కాదు, మిమ్మల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయడని కాదు, ఒక మంచి క్లారిటీతోనే ఉన్నా. ఏంటా క్లారిటీ అంటే, ఈ ఎర్ర సముద్రం మీరు దాటాలని నాకుంది. దాటినాక ఇన్ని సంవత్సరాలు బాధ పెట్టారే ఎవరాలు? ఏ ఫరో తనిచి వేశాడే, ఏ ఫరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడే, ప్రాణాలు ఏమైపోయాయి విసిగిపోయేలా చేశాడే, ఆ వ్యక్తిని తన సైన్యాన్ని మొత్తం కూడా అదే ఎర్ర సముద్రంలో ముంచేయాలని నా ప్లాన్. ఇప్పుడు చక్కగా వీళ్ళు దాటారా? అదే ఎర్ర సముద్రంలో ఫరో తన సైన్యం అయిపోయారంటండి, మునిగిపోయి చనిపోయారు. ప్రేమిట్లారా, దేవుడి ప్లాన్స్ అలా ఉంటాయి, దేవుడి కార్యాలు అట్లా ఉంటాయి. ఇక్కడ సేవ చేసిన తొలిదినాల్లో ప్రేమిట్ల నాన్నగారు అమ్మగారు, అమ్మ ఒక అన్యురాలు, కానీ నాన్నకేమో సేవ చేయాలని చిన్నతనం నుంచి, అంటే ఆ ఉద్యోగం వచ్చిన ఆ వయసు నుంచే చక్కగా సేవకులతో ఉండేది, సేవకులతో చక్కగా తిరుగుతూ ఉండేది. అమ్మను ప్రేమిట్లర్ చేసుకున్నప్పుడు అమ్మ పచ్చి విగ్రహాధికురాలు, పూలు ఉంటేనే బయటకు వచ్చేది. మెడలో ప్రేమిట్లరా ఏంటంట చక్కగా అన్నీ వేసుకొని ధరించి, సినిమాలంటే బాగా ఇష్టం. ఎవరికి? శోభన్ బాబు సినిమాలు చూసేది. నాన్న ప్రేమిట్లరా ఆమె చేసే ఆ కార్యక్రమాలకి, ఎల్లమ్మకి పుల్లమ్మకి రాయి రప్పకి అన్నిటికీ వాళ్ళందరూ చేస్తున్నప్పుడు నాన్న ఏమాత్రం కూడా సహకరించేవాడు కాదు, కేవలం ప్రార్థన మాత్రమే చేసేవాడు. చేస్తున్నటువంటి ఆ క్రమంలో ప్రేమిట్లరా దేవుడు ఈరోజు ఇంత ఘనమైన పరిచర్య, ఇంతమందిని దేవుడు రక్షించుకోగలిగి ఈరోజు తన కుమారుడిగా నేను సేవ చేయగలుగుతూ ప్రేమిట్లరా ప్రభు పరిచయంలో కుటుంబం అంతా కూడా ఉంది అని అంటే, ఆ రోజు నాన్న యొక్క ప్రేమిట్లరా ఏంటంటే అనుకున్నాడు, ఏంటి త్రోవ నేను సేవలో ఉందాం అనుకుంటున్నాను, నేను సేవలో చక్కగా ఏంటంటే సేవకులతో పాటు ఏంటంటే ఉండిపోవాలనేటువంటి ఆలోచన, రాగల కాలంలో ఒక సేవ చేసేటువంటి ఆలోచన నాన్న ప్రేమిట్లరా కలిగి ఉన్నటువంటి క్రమంలో అందుకు ప్రతిగా ఎరగని త్రోవలు కూడా, అంటే ప్రేమిట్లరా సహకరించేటువంటి తన భార్యను ఆమెకు జీవిత భాగస్వామిగా ప్రేమిట్లరా అన్యురాలను ఇస్తే అర్థం కాలే ఆ రోజు. కానీ ఈరోజు అర్థమవుతుంది దేవుడు అవుట్పుట్ ఎంత బాగుందో, ఎంత రిజల్ట్ ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా దేవుడు ఒక కొల్లికి తీసుకొచ్చేసరికల్లా అద్భుతంగా తల్లిని మార్చుకొని తల్లిని ఈరోజు సంఘము నిలబెట్టి అనేకుల కొరకు ప్రార్థించగలిగే ఆ కృపను దేవుడిచ్చి నాన్నకంటే ఎక్కువగా మరింత తన కుమార్తెలు కానీ కుమారుడుగా నేను కానీ పరిచయలో మేము ఉండగలిగామనంటే మనకు అనిపించింది ఈ త్రోవ నాన్నకు అనిపించి ఉండొచ్చు ఇది సరైన త్రోవ కాదేమో, కానీ దేవుడికి తెలుసు వంకర త్రోవలను ఏం చేయగలుగుటకు చక్కదిద్దటానికి. ఒక మాట చెప్తా, ఎరగని త్రోవలకు వెళ్తున్నావా, అవన్నీ రాగల తరాలకు స్తుతించే త్రోవలు ఉండబోతున్నాయి. ఇప్పుడు వెళ్తున్నావా, వెళ్ళు, కష్టమైన వెళ్ళు, ఇబ్బంది అయినా వెళ్ళు, టేక్ గాడ్స్ గ్రేస్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్, ముందుకు వెళ్తా ఉండు. దేవుడు రాగల ప్రేమిట్లర తరాలు నువ్వు వెళుతున్న ఈ ఎరగని త్రోవలు నడిపిస్తున్నటువంటి అనుభవాలు రాగల తరములో ఉనికి పుచ్చుకొని మరింత దేవుణ్ణి స్తుతించే విధంగా రాబోతున్న తరాలు మీ కుటుంబాల్లో నా ప్రభు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈ ఉదయకాల సమయం రెండవదిగా ఎక్కడి నుంచి అండమ్మా? ఎరుగని చెప్పండి, ఏ త్రోవలండ? ఎరుగని త్రోవలు. ఈ త్రోవల గుండా ప్రభు మనందరినీ తీసుకెళ్ళము. సిద్ధమైన మీ అందరూ చెప్పండి, సిద్ధమైన వారు చేతులెత్తండి. ఎరుగని కష్టాలు ఉంటాయి, ఓకేనా? దానికి చేతులెత్తండి. ఇబ్బందులు ఉంటాయి, ఓకేనా? యా, వెరీ గుడ్. ప్రతికూలతలు వస్తాయి, చేతులెత్తనమ్మా. ఎటు తీసుకుపోయినా వెరీ గుడ్. కానీ అవుట్పుట్ మాత్రం బాగుంటుంది, అద్భుతమైన రిజల్ట్ అండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అది విడవక చేస్తాడని నీ పట్ల, నీ ముందు వెళ్తాడని ఆ పరిస్థితుల్లో. ఒకటి, ఆ వెరిగిన త్రోవరు గుండా వెళ్తున్నప్పుడు నీకు ముందు ఉంటాడు ఆయన. దృష్టి పెట్టుకో. నీకు తెలిసిన మార్గాలు వెనకాల ఉంటాడు, నీకు తెలవని మార్గాలు ముందు ఉంటాడు ఆయన. అర్థమవుతుందా? ఎరిగిన మార్గాలనేమో ఎక్కడ ఉంటాడు దేవుడు, వెనకాల విల్ బి బిహైండ్. ఎరగని మార్గం వెళ్తున్నవా నీ ముందుకు వెళ్తాడు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దేవుడు ఆయన. ఎటు వెళ్తున్నారు వాళ్ళు? ఎరిగిన మార్గమా ఎరగని మార్గమా చెప్పండి. 40 years ఆఫ్ జర్నీ. 11 రోజుల్లో పోవాల్సింది 40 రోజుల్లో పోవాల్సింది, 11 రోజులు వెళ్ళాల్సింది. స్పీడ్గా వెళ్తే ప్రేమిట్లరా 11 రోజులు, స్లోగా వెళ్తే 40 రోజులు వెళ్ళాల్సింది. 40 years దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఆ మార్గాల్లో దేవుడు ముందున్నాడు కాబట్టి కావలసిన ప్రతిదీ ప్రభు వారికి ఏర్పాటు చేస్తూ వచ్చాడు. మెట్టగా ఉన్న స్థలాలు ఏం చేశారంట? ఏం చేశారమ్మా? సరాలని చేశాడు. ఇనప గడియలు ఏం చేశారంట? పగలగొట్టాడు. సంఘం ముందెళ్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి ఒకసారి. అలాంటి సంవత్సరం అని జరుగును గాక. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 8వ వచనం.
ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదా నుండి, యెరూషలేము నుండి, ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు అంటే ఆ పేర్లు, ఆ గ్రామాలే, ఆ ఊర్లు ఏవైతే ఉన్నాయో మీరు ప్రపంచ పట్టణం చూడండి, ఇశ్రాయేల్ పట్టణం తీసుకొని చూడండి. దాని అర్థం ఏంటంటే 4 దిక్కుల నుంచి వచ్చారంట. ఎక్కడికంటమ్మా? యేసయ్య దగ్గరికి గుంపులు గుంపులుగా వచ్చారంట. ఎక్కడికి వచ్చారంట? యేసు ప్రభు ఇన్ని గొప్ప కార్యాలు ఏం చేస్తానని జరిగిస్తున్నాడన్న వార్త విని ఆ యెరూషలేం మ్యాప్ తీసుకుంటే చదవబడ్డటువంటి ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లన్నీ కూడా ఒకటి తూర్పులో ఉంటాయి, ఒకటి పడమరలో ఉంటుంది, ఒకటి ఏంటంటే దక్షిణం, ఒకటి ఉత్తరం. అంటే 4 దిక్కుల నుంచి గుంపులు గుంపులుగా వచ్చారంటండి. చదవండి. ఒక ఊత చేయగలిగిన వాడిని ఏం చేశాడు దేవుడు? చెప్పండి. ఊత చెయ్యి అంటే ఎండిపోయిన చెయ్యి. ఎందుకు ఎండిపోయి చెయ్యి? తలపై కదండి. ఎందుకు ఎండిపోయింది? బ్లడ్ సర్క్యులేషన్ లేనప్పుడు. బ్లడ్ సర్క్యులేషన్ ఏ అవయవానికి అందనప్పుడు ఖచ్చితంగా ఏ అవయవైనా సరే ఏమైపోయి చెప్పాలా? ఎండిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఊత చెయ్యి ఏమైపోయిందంటే ఆ చెయ్యి ఎండిపోయిందంట. ఎందుకు ఎండిపోయింది చెప్పాలా? రక్త ప్రసరణ ఏంటంట జరగని కారణాన్ని బట్టి. తలపైకి ఎత్తాలి. మీరు స్పిరిచువల్గా మంచి నిర్ణయాలు తీసుకున్నారు ఈ సంవత్సరం, ఎమోషనల్గా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు, ఫిజికల్గా కూడా మంచి నిర్ణయాలు తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఫిజికల్గా కూడా మంచిగా ఫిట్నెస్ ఉండాలి మీరు అందరూ. అయితే ఏం చేయాలి చెప్పాలా? గమనించండి. ఉదయమున ఒక అర్ధ గంట అయినా నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పినాక చేస్తా ఖచ్చితంగా. వాకింగ్కి వెళ్తాను నేను. ఆమె చెప్పండి ఒకసారి. మేము కూడా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం పురుషులతో కలిసి. వెరీ గుడ్. అవన్నీ ఈ సంవత్సరంలో మనం అందరం చేయదు మగ పురుషులతో ఖచ్చితంగా 30 minutes అయినా ఈ శరీరానికి ఏం చెప్పాలా? వ్యాయామం ఖచ్చితంగా అవ్వాలి. అప్పుడు రక్త ప్రసరణ అంటండి ఏంటంట చక్కగా ప్రేమికులారా పై నుంచి కింది వరకు చక్కగా బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుందంట. స్విచ్ ఆన్ చేయమాకండి. అప్పుడు బట్టలు కూడా ఏం చేయండి, తీసి ఉతకండి. కొంచెం ఉన్నాయిగా అని చెప్పి ఏం చేస్తున్నారు? దాంట్లో వేయటం, స్విచ్ చేయటం, ఫోన్ పెట్టుకోవటం, దాంట్లో వచ్చే సీరియల్ చూడటం, లేకుంటే టీవీ పెట్టుకోవడం, దాంట్లో వచ్చే సీరియల్ చూడటం. ఇంకో చిటగా చెప్తా. బీపీ ఎక్కువ ఉందనుకో మీ అమ్మకు ఫోన్ చేయమ్మటే. మీ అమ్మకు ఫోన్ చేస్తే బీపీ డౌన్ అయిపోయింది. 3 గంటలైనా 3 నిమిషాలు అయినట్టు. ఎవరితో మాట్లాడుతుంటే ఒకవేళ బీపీ లో ఉందా రేజ్ అవ్వాలా? అత్తతో మాట్లాడు. అత్త ఎమ్మట తెగిలిపోయింది, వచ్చి లెవెల్కి వచ్చి ఆగింది. జస్ట్ ఫర్ ఫన్ అటు చేయమాకండి, జస్ట్ నవ్వుకుని చెప్తున్నాను ఈ మాట. కానీ గమనించండి ప్రేమికులారా, ఖచ్చితంగా దేవుడి బిడ్డలమైన ఫిజికల్ కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్య సమస్యలు ఎవ్వరికి ఉండకుండా ఉండును గాక. ఆ వ్యక్తి ఊత చేయి ఎందుకేం చెప్పాలంట అండి? బ్లడ్ ఏమైపోయిందంట, బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలి, ఎండిపోయింది పూర్తిగా. ఇప్పుడు అక్కడ అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఏమని చెప్పాలా? సబ్బాతు రోజు యేసుప్రభువు వారు ఏం చేస్తాడని స్వస్థపరుస్తున్నాడు. అంటే విశ్రాంతి దినమందు ఒక వ్యాధిగ్రస్తుని ఏంటంటే స్వస్థపరచొచ్చా అని అక్కడున్న పరిసయ్యులు సదుకేయులు వచ్చి యేసుప్రభుని ప్రేమికులారా ప్రశ్నిస్తూ ఉంటే వారి మాటలకు ఖాతరు చేయకుండా యేసుప్రభు వారు ఆ వ్యక్తిని ఏం చేశారంటే ముట్టి స్వస్థపరిచాడు. ఒకటి ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి రోజుతో సంబంధం అండి? చెప్పండి, మీరు చెప్పండి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి రోజులతో అవసరమా? కొందరు అన్నిటికీ మూత్రాలు చూస్తా చక్కగా అన్నీ కూడా ప్రేమికులారా ముహూర్తాలు చూసి శకునాలు చూసి ఈరోజు పోవచ్చా చేయకూడదా, వెళ్తే ఏమైద్ది, ఏం జరిగిద్ది అని అన్నీ అనుకుని పోతారు. గుంట్లో పడ్డ వ్యక్తి గుంట్లో ఉండి ఆగాగు ఒకరి నుంచి పైకి లేపుతుంటే ఆగు మా అయ్యగారికి ఫోన్ చేసి కనుక్కుంటా, గుంట్లో నుంచి లేవచ్చా, ముహూర్తం మంచిగా అంటాడా? అప్పుడు ఏముండదు. వీటన్ని పనికిమాల వాటికేమో ఎవరు కావాలి? లోక సంబంధంలో ఉన్నటువంటి విధానాలు ప్రేమికులారా. లేకుంటే ఒక అగ్రకులాసుడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గోతులో పడ్డాడు. ఒక ప్రేమికులారా ఒక అనగారినటువంటి వ్యక్తి అనుకోండి, ఆ వ్యక్తి ఆ ప్రేమికుల గోతులో పడితే ఆ వ్యక్తిని తిడతాడా, చెయ్యిస్తాడా? ఏం చేస్తాడు? ఖచ్చితంగా చెయ్యిస్తాడు. అంటే ఉన్న స్థితి ఏంటి? గోతులో ఉన్నాడు.
అప్పుడు అన్నీ ఏం గుర్తురావు, ముహూర్తాలు గుర్తురావు, ఇంకేం గుర్తురావు. కానీ కొన్నిటికి మాత్రం ఇలాంటి వాటిని పాటిస్తారు. కొన్నిటికి మాత్రం ప్రేమికులారు ఎవరైతే ఉందో ఆదుకోవటం కావాలనుకుంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, ఆ వ్యక్తి చేతి ఎండిపోయి ఉంటే, ఆ వ్యక్తి స్వస్థత కొరకు వస్తే దేవుడు ప్రేమిడ ఖాతరు లెక్క చేయలే, విశ్రాంతిని మనం కూడా చూడలే. ప్రభు ఆ వ్యక్తిని ఏం చెప్పాలంటండి, స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆ వార్తలు వినంట గుంపులు గుంపులుగా వచ్చారండి ఎక్కడికి, ఆ గొప్ప కార్యాలు ఏంటంట చూడటానే కాదు, వారి జీవితాలు కూడా ఏంటంట పొందుకోవడానికి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రభుని వెంబడిస్తుంది చెప్పాలా? కులం అని చూడట్లే, మతం అని చూడట్లే, ఇంకా చెప్పాలా అన్ని పక్కకు పెట్టారు. ఈరోజు దేవుడి విషయంకి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు దేవుడి దగ్గరికి అనేకులు ఈరోజు రావడం గల కారణం, గుంపులు గుంపులుగా ఆలోచన చేస్తే గమనించండి, ఆయన సజీవుడని, స్వస్థపరుస్తాడని, నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళే దేవుడని, మనకు రక్షణ ఇస్తాడని, మన బ్రతుకులు మారుస్తాడని, మనల్ని స్వస్థపరుస్తాడని, మనల్ని నిలబెడతాడని, మనల్ని లేవనెత్తాడని, మనల్ని పైకి తీసుకొస్తాడని తండోపతండాలుగా ప్రభు యొద్దకు వచ్చి ఈరోజు అనేకులు గుంపులు గుంపులుగా ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారని ఆలోచన చేస్తే గొప్ప కార్యాలు చేస్తున్నాడని. పుష్కలంగా జరుగునుగాక మీ కుటుంబాల్లో. గుంపులు గుంపులు రావాలి. దేనికి? మీ ఇంటికో చూడాలి. ఏం చూడాలి? దేవుడు కార్యాలు. ఎవరు చూడాలి? అన్యులు రావాలి. ఎంతమంది గురించి చెప్పండి, వాళ్ళు రావాలి. మా కుటుంబంలో గుంపులు గుంపులో చూడాలి. దేవుడు చేసే కాలంలో స్తోత్రాలు చెప్పండి. ఈ సంవత్సరం అంతా పుష్కలంగా జరుగునుగాక. దేశమా భయపడబాగు, గంతులు వై, నీ దేవుడు ఏం చేయబోతున్నాడు? గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఏంటా కార్యాలు? ఒకటి, నేను దేవుడు బంధకాల నుంచి విడిపించబోతున్నాడు. నోటి నిండా ప్రభు నీకు నవ్వు అనుగ్రహించబోతున్నాడు. ఎర్రగని త్రోవల గుండా ప్రభు తీసుకొని వెళ్ళి అద్భుతంగా నీ గమ్యాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. మూడవది, నిన్ను స్వస్థపరిచి నా దేవుడు తన గొప్పతనాన్ని చాటి చెప్పి తన నామమును మన ద్వారా మహింపరుచుకోవాలని ఈ మొదటి ఆదివారం మనందరిని కూర్చోబెట్టి ఇప్పుడు మనందరితో మాట్లాడా. ఇలాంటి కార్యాలు మన పట్ల ప్రభు జరిగించి ఆశీర్వదించును గాక. టైం చూడండి. వెరీ గుడ్. కళ్ళు మూసుకోండి. మీకు అర్థమైంది ఏం చెప్పాను అనుకున్నాను. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. చేతులెత్తరా. సోదరుడా, భయపడమాకు, గంతులు వేసే కార్యాలు నా ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. సోదరి, భయపడమాకు. ఇప్పటి వరకు భయపడ్డావు. నీ పిల్లల గురించిన భయం, నీకున్నటువంటి ఏవైతే నీకు భయకంపితమైనటువంటి పరిస్థితుల గురించి తీసుకుని వెళ్తున్నాయో, నా ప్రభు వాటి విషయంలో ప్రభు తను జోక్యం చేసుకోబోతున్నాడు. నువ్వు ఎగిరి గంతులు వేయబోతున్నావు. గొప్ప కార్యాలు నా ప్రభు నీ పట్ల చేశానని ప్రభుని స్తుతించబోతున్నావు. నీ నోటి నిండా నా ప్రభు నవ్వుంచబోతున్నాడు. నువ్వు హర్షించబోతున్నావు, ఆనందించబోతున్నావు. నీ హృదయములో సంతోషం ప్రజలందరికీ నా దేవుడు తెలియజేసేలా నీ పట్ల నా ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. చేతులెత్తండి సంగమా. ఈ మాటలు మా వినికిడిలో నెరవేర్చబడును గాక, మాలో ఫలించును గాక, మాలో స్థిరపరచబడును గాక. అన్యులు తెలుసుకోవాలయ్యా, అన్యులు నీ మహిమేంటో చూడాలయ్యా, అన్యులు నీ గొప్పతనమేంటో చూడాలి ప్రభా. మా కుటుంబంలో చాలా మంది బంధువులు ఉన్నారయ్యా, రక్త సంబంధులు ఉన్నారు ప్రభా. నేనొక్కదాన్నే ప్రభు నమ్ముకున్నానయ్యా, నేనొక్కనే ప్రభు నమ్ముకున్నానయ్యా. వాళ్ళను చూసి ఎగతాళి చేస్తున్నాడయ్యా, వాళ్ళను చూసి అపహాస్యం చేస్తున్నాడయ్యా, వాళ్ళను చూసి తేలి చేస్తున్నాడయ్యా. అలాంటి వారి పట్ల నీ మహిమేంటో ప్రభా చూచునట్లుగా, నీ గొప్పతనమేంటో మా ప్రభు జరుగునట్లుగా, మా ప్రభు మాట్లాడుకునగలిగిన కార్యాలు నీ బిడ్డల పట్ల ఈ సంవత్సరాంతంలో జరుగును ఆయన. ప్రభా తీసుకెళ్ళయ్యా, తీసుకెళ్ళు. నువ్వు తీసుకెళ్లే త్రోవ చాలా మంచిదయ్యా. మీ వెళ్ళే త్రోవది ఎక్కడికైనా దారి తీస్తుంది, కానీ ఆలస్యమైన పర్వాలే, కొంత జాప్యమైన పర్వాలే, నువ్వు నడిపించే త్రోవలో నన్ను, నా కుటుంబం, నా పిల్లలు నడిపించు ప్రభా. కష్టమైనా సరే ఓర్చుకుంటా, ఇబ్బంది అయినా సరే ఓర్చుకుంటా, ప్రతి కొరతైనా ఓర్చుకుంటా, ఎన్ని ప్రతిఘటనలు వచ్చినా ఓర్చుకుంటా. ఒక రోజు ఒక పరిస్థితిలో మమ్మల్ని అద్భుతంగా చేర్చవలసిన ఆశ్చర్యమైన, అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, ధన్యకరమైనటువంటి స్థితి మాకు ఇవ్వబోతున్నావు.
ఈ బిడ్డలందరూ వెనకెళ్ళి మాటలు ఫలించాలయ్యా, వినాలయ్యా, గొప్ప గొప్ప గుంపులు గుంపులుగా రావాలయ్యా, అలా చూడాలయ్యా, అలా జరగాలయ్యా. 4 దిక్కుల నుంచి ఈ పరిచర్య ద్వారా గుంపులు గుంపులుగా అన్యులు వచ్చుదురుగాక. మన కుటుంబాల జరిగే అద్భుతాల ద్వారా అన్యులు గుంపులు గుంపులుగా వచ్చి దేవుడి మహిమేంటో చూస్తూ కొనియాడుదురుగాక. అట్టి కృప అందరికి దయచేయమని. ఏం భయపడొద్దు సోదరా, ఏం భయపడొద్దు సోదరి, ఏ విషయంలో భయపడ మాకు. వాగ్దానం నమ్మదగినవి. దేవుడు చేసిన ప్రతి మాట నెరవేర్చడానికి ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమేది లేదు. నమ్ము, గుండెల నిండా విశ్వాసం ఉంచు. దేవుని సేవిస్తూ శుద్ధిస్తూ కృతజ్ఞతకి ఇచ్చినటువంటి వాటిని బట్టి ఆరాధిస్తూ ఇయ్యబోతున్న వాడి కొరకు కనిపెడుతూ ఆశతో చూసు నీ స్థితిగతులు మునుపు ఎన్నడూ ఉన్నట్లుగా ఉండబోతున్నా. మునుపు ఎన్నడూ ఉన్నట్లుగా నూతనమైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. అట్టి కృప దయచేసి మీరు మహిమ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.